ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనం జనరల్ ఎక్సర్సైజు అలాగే ఉపవాసాల గురించి, అంటే ఈరోజు మనం ఉపవాసం గురించి తెలుసుకుందాం అనేది టాపిక్ అన్నమాట. మనం ఎక్కువగా జనరల్ ఎక్సర్సైజ్ చేయడం, గంటలు, ఒక గంట సేపు, గంటన్నర, 2 గంటల సేపు ఈ వ్యాయామం చేయడానికి ఎవరికైతే కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉండదో మనం ఏం చేయొచ్చు అంటే వారానికి ఒక రోజు, అంటే వీక్లీ వన్స్ మనకి ఏ వారం అయితే నచ్చుతుందో, అంటే ఏ వారం అయితే వీలవుతుందో, ఎవరికైతే ఏ వారం అయితే వీలవుతుందో ఆ రోజు మనం హనీ లెమన్ తోటి, తేనె నిమ్మరసం, ఈ రెండింటితోటి మనం ఉపవాసం చేసుకోవచ్చు. అయితే ఈ జనరల్ ఎక్సర్సైజ్ యోగా కంటే కూడా మన శరీరాన్ని శుద్ధి చేయడానికి ఉపవాసం చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరెవరు చేయకూడదు, ఎవరెవరు చేయాలి. ముఖ్యంగా ఉండవలసిన వెయిట్ కంటే, అంటే ఐడియల్ వెయిట్ కంటే 10 కేజీలు బరువు తక్కువ ఉన్నవారు చేయకూడదు, బాలింతలు చేయకూడదు, అలాగే మనకి ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు చేయకూడదు, చిన్నపిల్లలు చేయొచ్చు. ఇక ముఖ్యంగా 60 ఇయర్స్ 70 ఇయర్స్ ఉన్నవారు చేయకూడదు, అలాగే షుగర్ ఉన్నవారు చేయకూడదు, ఎక్కువగా కిడ్నీ సమస్యలు, హార్ట్ సమస్యలు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నవాళ్ళు చేయకూడదు. 21 సంవత్సరం తర్వాత నుంచి ఎవరైనా, అంటే మనం హెల్తీగా ఉన్నాము, ఎలాంటి సమస్యలు మనకి చిన్న చిన్న సమస్యలు అంటే రొంపలు, జలుబులు, దగ్గులు, ఫీవరు, అలాగే ఇలాంటి సమస్యలు ఉన్న వారు ఎవరైనా కూడా ఉపవాసం చేయడానికి అర్హులే. కాబట్టి అయితే వీటన్నిటికంటే కూడా ఇప్పుడు మనం చేసే జనరల్ ఎక్సర్సైజు వల్ల, యోగా కంటే కూడా ఈ ఉపవాసం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో కణము అంటే ప్రతి కణము కూడా యాక్టివేట్ అవుతుంది. మనం జనరల్గా ఇప్పుడు మెడిసిన్ ఉంటుందండి, ఎగ్జాంపుల్, ఈ మెడిసిన్ విషయానికి వచ్చినప్పుడు ఈ యొక్క జబ్బుకి ఈ యొక్క మెడిసిన్ అని ఉంటుంది. కానీ ఉపవాసం అలా కాదు. మనం ఏదైతే ఒక సమస్య కోసం ఉపవాసం చేస్తామో మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణం కూడా, అంటే అన్ని రకాలుగా, ఇంకా ఇతర సమస్యలు ఇంకేమైనా ఉన్నా కూడా ఆ ఉపవాసంలోనే శుద్ధి చేయబడతాయి. అంటే మనము ఎలాంటి మెడిసిన్ లేకుండా ఉపవాసం ద్వారా మన శరీరాన్ని శుద్ధి చేసుకోవచ్చు. అయితే స్టార్ట్ చేసేటప్పుడు కొత్తగా ప్రారంభించే వాళ్ళు వీక్లీ ఒక్కరోజు మాత్రమే ఉపవాసం చేసుకుంటే బాగుంటుంది. అయితే మనకి ఉపవాసం చేసేటప్పుడు ఒక ఎనిమా డబ్బా అనేది ఒకటి తెచ్చుకున్నట్లయితే దాన్ని మనం హోమ్గా ఇంట్లోనే ఎనిమా చేసుకొని ఉపవాసం చేసినట్లయితే మనకి ఆ రోజు ఎలాంటి కడుపులో పిసకడం కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించుకోవచ్చు. ఇంటి దగ్గర అయితే మనం కంటిన్యూషన్గా ఒక 5 నుంచి 6 రోజుల వరకు ఇంటి దగ్గర చేసుకోవచ్చు. ఇక బయటికి వెళ్లకుండా ఉండాలి. ఒక మనకి దగ్గరలో ఒక 5-6 కిలోమీటర్ల వరకు మామూలుగా బైక్ మీద కానీ ఇలా ఎక్కడికైనా వెళ్ళినా పెద్ద సమస్య అనిపించదు. అయితే అలా బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ లెమన్ హనీ వాటరు గోరువెచ్చటి నీళ్ళల్లో కలుపుకొని అంతవరకు పోయి వచ్చేంత వరకు తాగి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వస్తే సరిపోతుంది. అలా మనం పెద్ద పెద్ద పనులు, అంటే బరువులు ఎత్తే పనులు అవి చేసుకోకూడదు. ఆడవారైతే ఇంట్లో ఉన్నటువంటి పనులు అన్నీ చేసుకోవచ్చు. ఈ ఊడవడము, తుడవడము, అలాగే అంట్లు కడుక్కోవడము, ఇలా ఏ పనులైనా చిన్న చిన్న పనులనే మనం చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ తగ్గుతున్నాయనే మెదడుకు అనిపిస్తుందో వెంటనే మనం లెమన్ హనీ వాటర్ గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని తాగేయాలి. మళ్ళీ మధ్యలో ప్లెయిన్ వాటర్ తాగుతూ ఉండాలి. ఇలా చేస్తున్నట్లయితే మనకు, అంటే మామూలుగా యోగా, ఈ జనరల్ ఎక్సర్సైజు, ధ్యానము, ఇవన్నీ కుదరాలన్నా కూడా మనకి ఉపవాసం అనేది, దీన్ని మనం ఇంగ్లీష్లో ఫాస్టింగ్ అంటాము. ఈ యొక్క ఉపవాసం గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకవేళ చేయదలుచుకున్న వారు నా నెంబర్కి కాల్ చేసి కనుక్కొని చేసుకున్నా కూడా మీకు దానికి సంబంధించిన వివరాలు నేను తెలియజేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి యోగ సాధకులకు, ఆరోగ్యాభిలాషులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు.